ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింట్ల విశేషాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే మన సరికొత్త రెసిపీ అయితే దొండకాయ పకోడీ అండి. ఈ రెసిపీ అయితే పప్పులోకి, చారులోకి, సాంబార్లోకి, రసంలోకి, మెయిన్ అయితే పచ్చి పులుసులోకి అదిరిపోతుంది. ఇది తయారు చేసుకోవాలనుకుంటే మనం దొండకాయల్ని పండిపోయినవి కదండి, చాలా లేతగా దోరగా ఉండాలి. సన్నగా బారుగా కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు సరిపడా వేసుకొని దాంట్లోనికి శనగపిండి సరిపడా వేసుకొని బాగా తిప్పాలి. దీంట్లోకి వేరే పిండి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ శనగపిండి వేసేసి కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో తెలుసుకోవడానికి కాస్త పిండి వేసి చూసిన తర్వాత హీట్ ఎక్కింది అన్న తెలిసిన తర్వాత అందులోకి మనమైతే మిక్స్ చేసి పెట్టుకున్న పకోడీని వేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ పకోడీ